సిద్ధమూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్కి అందరికీ నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను కట్ట రమేష్ను సిద్దిపేట జిల్లా నుంచి మాట్లాడుతూ ఉన్నా. నేను ఒక అడవికి వచ్చాను. ఈ చెట్టు మూలిక పేరు నేను చెప్తాను. దీని పేరు నాగ ఈశ్వరి, నాగలత అనే పిలువబడుతుంది. నాగలత అంటేనేమో ఉమెన్స్ జాతికి సంబంధించింది. నాగేశ్వరి అనేదేమో పురుషునికి సంబంధించింది. నాగేశ్వరి అంటేనేమో పురుషునికి సంబంధించింది. నాగలత అనేదేమో స్త్రీ జాతికి సంబంధించింది. ఇలా రెండు జాతులు ఉంటాయి. నేను చూపెడతాను, ఒక్కసారి పరిశీలన చేయండి. దీన్ని కనిపించగానే దీన్ని మొక్కిన కూడా పాపపుణ్యాలు అనేది పోతూ ఉంటాయి. ఇది మంచి పవర్ఫుల్ మూలిక. ఇది ఎక్కడ దొరకవు. దీన్ని కూడా ముట్టుకోకూడదు, ఎందుకంటే అంత పవిత్రమైనటువంటి మూలిక. ఇది అందరికీ కనిపించేది మాత్రము కాదు. ఇది సాక్షాత్తు వనదుర్గ, మన వనమూలికల గురించి ఎవరైతే పోతారో వాళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఇది అందరికీ కనిపించేటటువంటి మూలిక అయితే కాదు. ఇది ఒకసారి చూపెడతా. దీని పూత కానీ దీని కాడ కానీ ఇది ఎన్ని రకాల రంగు కలిగి ఉంటుందో ఒకసారి చూడండి. దీని దగ్గరికి తీసుకెళ్తాను. ఫస్ట్ మొదలు ఎట్లుంటుందో చూద్దాం. ఇటు రండి. ఇగో ఇది ఎరుపు రంగు. మన మానవుని యొక్క శరీరం ఏ రంగు ఉంటుందో ఎరుపు రంగు, గోధుమ కలర్ ఉంటుంది. ఈ గోధుమ కలర్లో ఉండేటటువంటిది ఇది ఆల్రెడీ ఈ నాగుపాములు ఉంటాయి చూడు, నాగపాములు ముంగీస నాగుపాము రెండు అతుక్కుంటాయి. రెండు కొట్లాట పెట్టుకున్నప్పుడు ఈ నాగపామును 3 ముక్కలుగా చేస్తుంది అన్నమాట ముంగీస. మళ్ళీ అతుకు పెట్టాలంటే ఇగో ఇది ఇక్కడ తిన్నది నేను చూశాను. చూడండి, ఇగో ఇక్కడ ముంగీస ఇట్లా తిని మళ్ళీ పామును రెండుగా చీర్చిన తర్వాత రెండింటిని పాటులను అతికిస్తుంది అనమాట ఈ చెట్టుతోని. అందుకనే దీనికి అతుకులు ఉంటాయి అన్నమాట. ఇది మొగజాతికి సంబంధించినటువంటి తీగ. ఇది నాగేశ్వరి అంటారు, నాగలతగా పిలువబడుతుంది. ఇందులో 2 జాతులు ఉన్నాయని చెప్పిన. ఇగో ఇది ఆల్రెడీ అల్లుకొని ఉంటుంది. ఈ మొదట్లో అల్లుకొని ఉంది. ఇదిగో ఇది పైకి చెట్టు మీద అల్లుకొని ఉంది. ఈ మాదిరిగా ఉంది. ఇట్లా ఉంటుంది, పైకి పోతూ ఉన్నది. నేను చూపెడతాను. ఇలా వేరేది నేను ఇప్పుడు మొగజాతికి సంబంధించింది మాత్రమే చూపెట్టాను. ఇట్లా ఉంటుంది. దీనికి ఆకులు మాత్రం సన్నటిగా ఉంటాయి. ఇందులో స్త్రీ జాతికి సంబంధించింది చూపెడతాను. ఇదిగో ఇది పచ్చగా ఉంటుంది. ఆకులు మాత్రం చిన్నగా ఉంటాయి. ఇగో ఇది ఆకుపచ్చగా ఉంటుంది. ఇది ఆడ చెట్టు ఇక్కడ ఉంది చూడండి. ఇగో ఇది ఆడ చెట్టు. ఇది ఇలాగుంటుంది. ఇది చూస్తే సేమ్ పాము ముట్టుకున్నట్టే ఉంటుంది. మెత్తగా ఉంటుంది, భయం అవుతూ ఉంటుంది. ఇది సేమ్ ఇట్లా జారిపోతూ ఉంటుంది. ఇది దీని పవిత్రమైనటువంటి గుణం కలిగి ఉంటుంది. ఇది ఆడ చెట్టు. ఇంకోటి ఇది మొగ చెట్టు. ఈ పక్కనే ఈశ్వరి జాతికి సంబంధించింది కూడా ఉంది. ఇదిగో ఇది నల్లీశ్వరి. ఇది మాత్రం కాదు, ఇవన్నీ పక్కనే ఉంటాయి. కానీ ఇది వేరు, ఇది వేరు. దీని పువ్వులు ఏ మాదిరిగా ఉంటాయో నేను చూపెడతాను, కొద్దిగా గమనించగలరు. ఇది పైకి ఇట్లా పాకుకుంటూ వెళ్ళిపోయింది. దీని పూత చూపెడతాను. రండి. ఇది అడవి ప్రాంతము. ఎంత భయంకరమైనటువంటి అడవి ప్రాంతము ఒకసారి చూడండి. రాళ్ళు రప్పలు, ఇంత భయంకరమైనటువంటి అడవికి వచ్చాను నేను. బంజారా భూములు, బీడు భూములు, బీడు రౌతులు ఇలా ఉంటాయి. ఇగో దీని పూత చూపెడతాను ఒకసారి. ఇది గుంజుపట్టమ్మ. ఇట్లా ఇది ముళ్ళు ఉన్నాయి. ఇటు గుంజుపట్టు, కంటికి కొడతాయి. ఇట్రా ఇట్లా పట్టుకో. ఈ సాహసం చేయాలంటే ఒక్కని వల్ల కాదు. అందరూ చూడగలరు. ఈ చెట్టు పూత ఎట్లా ఉంటుందో, పువ్వు తెల్ల ఈశ్వరికి దీనికి చాలా పోలిక ఉంటుంది. చూడండి, ఈ మాదిరిగా కలర్ ఉంటుంది. నాగుపాము ఎట్లుంటుందో ఇది ఒరిజినల్ ఈశ్వరిది. నాగ ఈశ్వరి అంటారు. ఇది నాగ ఈశ్వరి జాతికి సంబంధించింది. దీనికి ఎటువంటి ఆకులు అనేది పెద్దగా రావు, చిన్నగా ఉంటాయి. చూడండి, ఆకుపచ్చగా సన్నగా వస్తూ ఉన్నాయి. ఇది పూత.
ఇది నాగపాముకి ఎలాగుంటుందో తెల్లగా ఆ మాదిరిగా ఉంటుంది. ఇది అసలైనటువంటి నాగేశ్వరి అంటారు. ఇది పవర్ఫుల్ మూలిక. ఇది మన దగ్గర ఉంటే ఎటువంటి పాములు కానీ మన దారికి చేరవు. ఇది ఎలా అల్లుకొని పోతుందో చూడండి. ఈ చెట్ల మీద పాక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్నే పూత చూడండి. ఇందులో ఇది స్త్రీ జాతికి సంబంధించింది. ఇందులో 2 జాతులు ఉంటాయి. పురుష జాతికి సంబంధించింది అటుపక్క ఉంది. ఇది స్త్రీ జాతికి సంబంధించింది. ఇదిగో ఈ మాదిరిగా పువ్వులు ఉన్నాయి చూడండి, మంచిగా గమనించండి. ఈ పూత ఇలాగుంటుంది. ఇదిగో పూత, ఇది సేమ్ పాము ఎట్లుంటుందో అట్లుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఇంత దూరం వచ్చి అడవిలో చక్కటైనటువంటి మూలిక గురించి పెట్టినందుకు మీరు సబ్స్క్రైబ్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.